కొలొస్సీయులకు రాసిన పత్రిక 1 నుంచి 3 వరకు చదవండి. నా ముఖము చూడని వారి అందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో నేను తెలుసుకొని కోరుచున్నాను. ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై వారి హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానాల సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో నాయనా, బలహీనుడై ఉన్నాను, నన్ను మీరు బలపరిచారు. ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను నైనా, నీ బలిపీఠము దగ్గర నిలబడి ఉన్నాను. ఇదిగో నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనం ఇక్కడ కనిపిస్తూ మీరు మాట్లాడండి. నేను తగ్గించబడవలసిన వాడిగా ఉన్నాను, మీరు హెచ్చింపబడవలసిన వారుగా ఉన్నారు. దేవా, నీ ఆత్మచేత నన్ను నింపండి. అయ్యా నైనా, నన్ను నీ రెక్కల చాటున దాయండి. నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడమని, నా ప్రార్థన ఆలకించమని ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకెందుకో ఈ అధ్యాయం మీద దృష్టి పడింది. తెలియని వ్యక్తుల కోసం పోరాడుతున్న పౌలు. ఎవరంట? తెలియని వ్యక్తుల కోసం పోరాడుతున్న పౌలు. మర్మమై ఉన్న యేసుక్రీస్తును తెలుసుకోవటం అనే గ్రహింపు ద్వారా కలిగే ఐశ్వర్యం, ప్రేమ, ఐక్యత తమ హృదయంలో ఆదరణ పొందాలని అందరి కోసం పోరాడుతున్న పౌలు తెలియని వ్యక్తుల కొరకు ఎందుకు పోరాడుతున్నాడు? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, తెలిసిన వ్యక్తుల కొరకు మనం వాక్యం బోధించడం, వాళ్ళ కోసం ప్రార్థించడం, వాళ్ళ కోసం కన్నీరు కాచడం తెలిసిన వ్యక్తుల కొరకు మనం చేస్తూ ఉంటాం. అయితే నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, శరీరం మూలంగా వారెవరో నాకు తెలియదు. శరీరం మూలంగా వారెవరో నాకు తెలియదు, అయినా కూడా నేను వాళ్ళ కొరకు పోరాడుతున్నాను. ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. మన బంధువులకే యేసుక్రీస్తు గురించి చెప్పాం, మన ప్రక్కనోళ్ళకే దేవుని గురించి చెప్పలేకపోతున్నాం, స్నేహితులకు దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. ప్రతిరోజు మన కళ్ళ ఎదుట కనిపించే ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. అంతెందుకు, మన రక్త సంబంధికులకే, పుట్టిన బిడ్డలకు కూడా, మన భర్తకు కూడా, భార్యకు కూడా క్రీస్తు గురించి బోధించలేని వారిగా ఉన్నాం. క్రీస్తు ప్రేమను, క్రీస్తు ఐక్యతను, క్రీస్తు ఆదరణ చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చదువు పాప, రెండో అధ్యాయం 2వ వచనంలో రాయబడింది మాట. 1వ వచనం చదవండి ఒకసారి. ఎవరి కొరకంట? మీ కొరకును లవోదియ వారి కోసం శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కోసం. ఎవరంట? ఏ రీతిగా? శరీర రీతిగా. ఇప్పుడు ప్రణయన్న ఇట్లా ఉంటాడని చాలామందికి తెలియదు, అయితే ప్రణయన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్నాడంట. అలా ఉంది ఈ మాట, అంతేనా? అంతగా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు నా కోసం నేనెవరో తెలియకపోవచ్చు, అయినా కూడా నన్ను శరీరంగా ఎవరైతే చూడటం లేదో వారి కోసము కూడా నేను పోరాడుతున్నా. వారి కోసము కూడా నేను పోరాడుతున్నా. ఏంది ఈ మాట? ఈ మాటను గట్టిగా పట్టుకోవాలా? అయ్యో, మన బంధువుల కోసము, మన రక్త సంబంధికుల కోసం, మన ఇంటి పక్కన వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తే అది వేరే రీతి, కానీ అది కూడా చేయం మనం అనేక సార్లు.
అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను శారీరకంగా నేను ఇట్లా ఉంటాను అని నన్ను చూడని వారి కొరకు కూడా నేను పోరాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం అనేక మందికి? దేవుడు చెప్తున్నాడు, ఒకటి క్రీస్తుని గురించి తెలియకపోవడమా, రెండవదిగా మన సాక్ష్యం సరిగా లేకపోవడమా, మూడవదిగా దేవుని గురించి పట్టనట్టుగా బ్రతకడమా? నేనంటాను, దేవుని గురించి ప్రతి క్రైస్తవ విశ్వాసికి తెలుసు. దేవుని గురించి తెలియని క్రైస్తవుడు ఉన్నాడు. దేవుని యొక్క వ్యక్తిత్వం తెలుసు, ఆయన యొక్క పరిశుద్ధత ఏమిటో తెలుసు, ఆయన ఎలాంటి దేవుడో క్రైస్తవులందరికీ తెలుసు. మరి దేవుని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నా కారణం అంటే, నాకు ఇక్కడ ఒక మాట అర్థమైంది. ఏంటంటే, మన సాక్ష్యం సరిగా లేకపోవడమే. నిన్ను బట్టి నీ కుటుంబీకులు మారాల, నిన్ను బట్టి నీ బంధువులు మారాల. తెలిసిన వ్యక్తులకే చెప్పలేకపోతున్నాం ఈ రోజుల్లో. తెలియని వ్యక్తుల గురించి పోరాటం ఏమిటి? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, హృదయములో మంట కలిగి జీవించేవాడు, ఇదిగో ఇతరుల కొరకు కూడా పోరాడతాడు. హల్లెలూయా. ఏంది? ఇతరుల కొరకు కూడా. ఇతరులంటే ఎవరెవరో చెప్పాలా? ఇతరులంటే ఎవరెవరు? ఇతరులంటే మన క్రైస్తవులేనా? తర్వాత మన సంఘస్థులేనా? ఇంకా దేవుని ఎరగని వారు కొరకు కూడా పోరాటం. క్రైస్తవుల కొరకు పోరాడమే ఈ రోజుల్లో కష్టమైపోతే, దేవుని ఎరగని వారి కొరకు పోరాడుతున్న పౌలు ఈరోజు క్రైస్తవ సంఘాలకు, నాలాంటి యాజకులకు, పరిచారకులకు మాదిరి కాదంటారా? మాదిరి కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను చాలా విషయాలు దేవుడు చెప్పినాడు రాత్రి. అయితే నేను మీకు త్వరగా చెప్పడానికి ముందుకెళ్ళిపోతాను. రెండవదిగా అంటున్నాడు ఒక మాట ఈయన, చూడండి ఏమంటున్నాడు. ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండేలా ఈ సంగతి చెబుచున్నాను. చక్కని మాటల చేత మోసపోబాకండి అని దేవాతి దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట అంటున్నాడు. చదవండి. వ్యర్థమైన మాటల వలన అమ్మా ఎవరు మిమ్ములను మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు అంటే ఏమిటి? ఏంటి వ్యర్థమైన మాటలు? ఇదిగో ఆ మాటలు చాలా చక్కగానే ఉంటాయి, వినడానికి వినుసొంపుగానే ఉంటాయి. ఇదిగో అవి చాలా రమ్యముగా కనిపిస్తాయి, అవి చాలా తీయగా ఉంటాయి. ఇదిగో వాటిని కొరికితే అంత తీపి అనిపిస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఇవి ఏం మాటలంట? వ్యర్థమైన మాటల చేత మీరు మోసపోబాకండి. ఇదిగో ఈ మాటలు ఎలాగ ఉంటాయండి? స్టార్టింగు ఇది నీకు తెలుసా? ఏంది? ఎలాగ స్టార్ట్ అవుతాయి ఆ మాటలు? ఇది నీకు తెలుసా? ఈ మాట అక్కడ విన్నారు మీరు? ఆది కాండంలో సాతానుగాడు ఏమన్నాడు? ఇది నీకు తెలుసా అంటే ఏం చెప్పాలా? అవ్వ నీకన్నా నాకు బాగా తెలుసు అనాలా? ఏమని తెలుసా? ఏంది కథ, ఏం చెప్పు అని అడిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాగా అడిగిన వెంటనే వాడు జ్వరపడ్డాడు. వ్యర్థమైన మాటలు అవ్వ చెవులు వేసేసాడు. అందుకనే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అమ్మా సర్పము తన కుయుక్తి చేత అమ్మా హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న అమ్మా సరళత నుండి, పవిత్రత నుండి అమ్మా తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. ఏం మాటలు అంట ఈ మాటలు?
ఏం మాటలు అంటమ్మా ఈ మాటలు? ఏం మాటలు చెప్పాలా? ఏం మాటలు అంటే ఈ మాటలు? అక్క నీకు ఇది తెలిసిన వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంది? అక్క నీకు ఇది తెలిసిన వెంటనే ఏందక్క ఏం చెప్పు వదినా అని అన్నారనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇక మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతిలే ఏమిలే. అక్క కాడి నుంచి స్టార్ట్ అయిపోయి అత్త దాకా వెళ్ళిపోద్ది వ్యవహారం. అత్త కాడి నుంచి స్టార్ట్ అయిపోయి అమ్మ దాకా వచ్చేస్తే వ్యవహారం. అక్కడి నుంచి కోడల దాకా వచ్చేస్తే వ్యవహారం. అంత వ్యవహారం మారిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, అవ్వ కుయుక్తి మాటల చేత మోసపోయింది. బీ కేర్ఫుల్. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు భద్రతగా ఉండండి. దేవుడు అపోస్తున్న పౌలుతో మనతో హెచ్చరిస్తూ అన్నాడు. అందుకని ఈ 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా రాయబడింది తెలుసా? లవోదీక సంఘం అని రాయబట్టలా. ఏమో రాస్తున్నాడు ఆడ మొట్టమొదటిగా? మీకోసం అంటే మన కోసమే. మన జనరేషన్ కానీ, మనకు ముందు జనరేషన్ కానీ, మన తర్వాత అందరి కోసం చెప్తున్నాడు ఈ మాట. అందుకని మీకోసం ఇది పరిశుద్ధాత్మ చేత అపోస్తలుడైన పౌలు రాస్తున్న అధ్యాయం అని నేను దీన్ని బిరుదు పెట్టా. దేని ద్వారా రాస్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఇదిగో నాటి తరానికి, రాబోతున్న తరానికి తెలియపరచడానికి ఈ 2వ అధ్యాయంలో అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. మీకోసం రాస్తున్న లేఖ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఆ కాలమందు ఎవడైనను క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల అమ్మా నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెను. ఇదిగో ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యమైన మాట ఏంటంటే, ఏర్పరచబడిన వాళ్ళు పడిపోతున్నారట. భక్తిహీనులు పడిపోతే వేరే విషయం, బాధలే. అవిశ్వాసులు పడిపోతే బాధలే. లోకంలో తిరిగే వాళ్ళు పడిపోతుంటే బాధలే. దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని కోసం జీవిస్తున్న బిడ్డలు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన బిడ్డలు, దేవునితో బాండింగ్ ఏర్పరచుకున్న బిడ్డలు పడిపోతున్నారంట. అదే నా బాధ. ప్రియమైన విశ్వాసి, వాడు ఏర్పరచబడిన వాళ్ళ సహితం పడేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏర్పరచబడిన వాళ్ళ సహితం. ఇదిగో నువ్వు ఏర్పరచబడి ఉన్నావా? బీ కేర్ఫుల్. వాళ్ళు నీ దగ్గరికే రావాలనుకుంటున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన అవ్వ దగ్గరికే వచ్చాడు కదా. దేవుని చేత సృష్టింపబడిన అవ్వనే వాడు టార్గెట్ చేశాడు కదా. ఇదిగో నేనంటాను, నీవు నేను కూడా యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళం, అమ్మబడిన వాళ్ళం. మనల్నే వాడు టార్గెట్ చేస్తాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్ల్ మార్క్స్ ప్రార్థన చేస్తూ ఉంటేనంట గోడ మీద సిలువలో రక్తం గారుతుందంట. ఏంటంట? గోడ మీద సిలువలో రక్తం గారుతూ ఉందట. కార్ల్ మార్క్స్ చూసి అన్నాడంట, సైతానా పో అన్నాడంట. ఏమన్నాడంట? సైతానా పో, ఇదిగో నా దేవుడు నా కోసం ఎప్పుడో రక్తం కార్చాడు, మళ్ళీ నువ్వు నాకు చూపించబడలేదు, నేను నిన్ను నమ్మబడలేదు, సైతానా పో అంటే ఆగిపోయిందంట రక్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాడు ఏ కుయుక్తి చేత నిన్ను మోసపరుస్తున్నాడో, ఏ కుయుక్తిలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడో, ఇదిగో నీకే తెలియదు. వాడికి తెలుసు నువ్వు దేంట్లో పెడితే పడిపోతావో. నువ్వు బాగా
బైబిల్ చదివే దానివే అయి ఉండొచ్చు, నువ్వు చక్కగా ప్రార్థన చేసే దానివి అయి ఉండొచ్చు, నువ్వు బాప్తిసము తీసుకున్న దానివే అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు బలలో చేసే దానివే అయి ఉండొచ్చు, బలలో చేసిన వాడివే అయి ఉండొచ్చు. ఇదిగో నువ్వు ఏ విధంగా పడిపోతావో, ఇదిగో ఏ విధంగా పడిపోతే నువ్వు దిగజారుస్తాడో, నువ్వు దిగజార్చిపోతావో వాడికే బాగా తెలుసు, నీకంటే ఎక్కువగా. అందుకని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. కుయుక్తి చేత మిమ్మల్ని మోసపరచడానికి వస్తాడు. యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని ఏ విధంగా ఆకర్షించుకోవాలో వాడికి బాగా తెలుసు, బాగా తెలుసు. పెద్ద పెద్ద భక్తి పొరులే పడిపోయినారు వాడికి. నువ్వు నేను ఎంత? అపోస్తల కార్యం క్షమించండి, 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అమ్మా మైక్ అందించి ప్రేమయ్య. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడే, పరీక్షించుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు రాశాడు ఈ 1 యోహాను? ఎప్పుడు రాశాడంటే ఇది క్రీస్తు శకం 90లో రాశాడు. దీని రచయిత అపోస్తలుడైన పౌలు రాశాడు. దీన్ని ఎవరు రాశారు? దీన్ని ఈ 1 యోహాను రచయిత ఎవరు? అపోస్తలుడైన యోహాను. అపోస్తలుడు యోహాను ఇది ఎప్పుడు రాశాడంటే రచనా కాలం క్రీస్తు శకం 90లో రాశాడు. రచనా కాలం ఎప్పుడు? క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 90 శతాబ్దంలో రాసినాడు. అప్పుడే ప్రవక్తలు బయలుదేరినారట. ఎప్పుడు బయలుదేరినారంట? క్రీస్తు శకం 90లోనే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారట. అంటే ఇప్పుడు లేరా అబద్ధ ప్రవక్తలు? లేరా? అయితే ఎట్లా గమనించాలంట మా వాళ్ళని? చదువు ఒక మాట. ప్రియులారా, అబద్ధమైన ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళినారు, ప్రతి ఆత్మను నమ్మక. అమ్మా, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు. పరీక్షించుడు. ఏం చేయాలంట? ఎవరు పరీక్షించాలంట? ఎవరు పరీక్షించాలంటమ్మా? మనమే పరీక్షించాలంట. అయ్యో ఇదేంది ఈ శ్రమ? బోధించే ప్రతి ఒక్కడు మన వాళ్ళు పరీక్షించాలంటే కుదరతదా? బోధించే ప్రతి ఒక్క ఆత్మని మన పరిస్థితి తెలుసుకోవాలంటే కుదరద్ది. ఎట్ట కుదరద్దు తెలుసా? బోధించువాడు ప్రార్థనాపరుడే ఉంటాడు. హల్లెలూయా. బోధించువాడు ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని ఎంచుకుంటాడు. బోధించువాడు దేవుని దగ్గర కనిపెట్టుకుంటాడు. నేను ఈ మధ్యకాలంలో మన మందిరానికి వచ్చిన ఒక భక్తి పరుని చూసిన. మన మందిరానికి పిలిపించిన ఆయనకి నా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన. 2 సేవకులు వస్తే 2 సేవకులు నా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన. ఒక అతను ఒక బెడ్రూమ్లో, నా భార్య ఏమో ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఆమె ఇక్కడ పనులు చూసుకుంటుంది. నేనేమో అక్కడ వాళ్ళకి టిఫిన్లు తెచ్చి పెట్టడం, నేనే వాళ్ళకి వడ్డించడం, వాళ్ళకి కాఫీ కూడా నేనే పెట్టడం, వాళ్ళకి మంచి వాటర్ బాటిల్ పెట్టడం. వాళ్ళిద్దరు 2 హాల్లో పనుకుంటే నేను ఎక్కడ పనుకోవాలా? 2 బెడ్రూమ్లో పనుకుంటే వాళ్ళకిద్దరికి 2 ఏసీలు వేసి 2 బెడ్రూమ్లో పనుకొని పెట్టి నేను ఒక్కనే హాల్లో పనుకోవడం. నా పాటికి నేను 3 గంటలు లేచి నా ప్రార్థన కొనసాగించి 3 గంటలు లేచినప్పుడు ఈయనేం చేస్తున్నాడని చూస్తే ఆయన నిద్రపోతానే ఉన్నాడు. 4 గంటలకి వాక్యం అంతా ధ్యానం చేసి ఏం చేస్తున్నారు అని పోతే ఈయన నిద్రపోతున్నాడు. ఇంకో ఆయన
దేవుని సన్నిధిలో ఊగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు ఒక ఆయన. అబ్బా, నాకు చాలా సంతోషం వేసింది. ఇదిగో ఇక నేను కూడా ప్రార్థనలో కూర్చున్నా. 6 అయిపోయింది. పోయి చూస్తే ఈయన ఇంకా పండుకొని నిద్రపోతున్నాడు. ఆయన మటుకు ఏం చేస్తున్నాడు? ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఆరాధిస్తానే, స్తుతిస్తానే ఉన్నాడు. అబ్బా, ఒక 15 నిమిషాలకి మళ్ళీ పోయా. వాళ్ళకి టీలు గీయాలిగా. పోతే ఆయన సెల్ ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నాడు? బెడ్ మీద పనుకొని సెల్ ఫోను చూస్తూ ఉన్నాడు. బాధ వేసింది, దుఃఖం వేసింది. దేవుని దగ్గర సమయం గడపాల్సింది. దేవుని దగ్గర గడపాల్సిన వ్యక్తి దేవుని దగ్గర స్పెండ్ చేయడంలా ఈ మధ్య అనేక మంది పాస్టర్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బోధిస్తున్నారు, కానీ దేవుని లేఖనాల్లో చదవలేకపోతున్నారు. దేవుని లేఖనాలు చదివించడమే వాళ్ళకు ఓపిక లేకుండా ఉంది. దేవునికి కుదరదు ఇది, దేవునికి ఇష్టం ఉండదు ఈ బోధ. నీ ఎక్స్పీరియన్స్తో నువ్వు మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. దేవుని యొక్క ఆలోచనలు నీకు ఆయన ఇవ్వడు. దేవుని దగ్గర ఎవడైతే స్పెండ్ చేస్తాడో, దేవుని దగ్గర ఎవడైతే గడపతాడో, దేవుడు వాడితోనే మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర సీనియర్ లేదు, జూనియర్ లేదా? దేవుని దగ్గర సీనియర్ జూనియర్ ఉందా? లేదు. సీనియర్ మోస్ట్ పాస్టర్లని, పెద్ద పెద్ద దైవజనుల్ని పక్కన పెట్టి బొడ్డ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు సమూయేలుకి? చదువు మాట. బొడ్డ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. బాలుడైన సమూయేలు అమ్మా ఆ ధారతో వేయబడిన ఏబోదు ధరించుకొని యెహోవా పరిశీలన చేయుచుండెను. చదువమ్మా. సమూయేలు ఖచ్చితంగా చదవాల్సింది మీరు. అది తరువాత యెహోవా ప్రత్యక్షమై అమ్మ 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు ఏలీ ముందు యెహోవాకు పరిచర్య చేస్తుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. కళ్ళు మందగించి మందదృష్టి కావడం వలన అతడు చూడలేక తన స్థానంలో పండుకొని ఉండగా దీపము ఆరిపోకముందే సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరంలో పండుకున్నాడు. చాలా పెద్ద విషయం ఇది. నేను బోధించాలంటే మీకు గంటల సరిపోద్ది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఈయన ఎక్కడ పండుకున్నాడంట? ఈయన ఎక్కడున్నాడంట? యెహోవా మందిరములో ఎక్కడ పండుకున్నాడంటమ్మా? యెహోవా సమూయేలు దీపం ఆరిపోకముందే సమూయేలు దేవుని మందసము ఉన్న ఎక్కడంట? నోట్ దిస్ పాయింట్. ఈ మాట పట్టుకోవాలా. ఎక్కడున్నాడంట? దేవుని మందసము దగ్గర పడుకొని ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే ఎక్కడ పడుకోవాలా? ఎక్కడ పడుకోవాలా? మందసము దగ్గర పడుకోవాలా. మందసము దగ్గర కనిపెట్టుకోవాలా. మందసము దగ్గర దేవుణ్ణి ఆరాధించాలా. దేవుని స్వరం చిన్న బుడతడికి వినిపిస్తూ ఉంది. పెద్ద పాస్టర్కి ఆగిపోయింది స్వరం. పెద్ద దైవజనుడికి అనేక మంది సంఘం ఉన్నా, వేల మంది సంఘం ఉన్నా దైవజనుడికి ఆగిపోయి
ఆ సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఎవరు మంచి బోధకుడు, ఎవరు సరైన బోధకుడు, ఎవడు అపవిత్రాత్మను బోధించే బోధకుడు తెలియబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? మందస్సము దగ్గర ఉండాలా. ఆయన స్వరం నీకు వినపడాలా. ఆయన చెప్పందే నువ్వు కనుక్కోలేవు, గుర్తుపెట్టుకోవాలా. దేవుడు అంటున్నాడు, సమూయేలు ఏం అర్థం కావట్లా, ఏదో స్వరం వినపడతా ఉంది. పరిగెత్తుకుంటా ఏలీ దగ్గర పోయాడు. రెండోసారి వినపడింది, మూడోసారి. చూడండి, నాకు ఇక్కడ ఒక మాట చాలా బాధేసింది. అక్కలారా నిద్రపోబాకండి, అందరు నా సాయి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిద్రపోతే చాలా బాధేస్తుంది. నిద్రపోబాకండి. ఇక్కడ నాకు ఒక బాధ అయిందని తెలుసా, ఆయనతో మాట్లాడకపోయినాడు. కానీ సమూయేలు ఒక్కసారి పోయి నువ్వు నన్ను పిలిచావా అన్నప్పుడే ఆయన అర్థం చేసుకోవద్దా? అనేక మార్లు నీతో మాట్లాడిన దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిసారి నీ జ్ఞానం ఏమైపోయింది? నీ కన్నులు మంద దృష్టి కలిగినాయి అంట. కళ్ళుతో పాటు నీ బుద్ధి కూడా అలాగే తయారైపోయింది. మొట్టమొదటిసారి అయ్యా నువ్వు నన్ను పిలిచావా అంటే, రే నేను కదరా పిలిచింది, నేను ఒక ఆయన పిలుస్తున్నాడు అని చెప్పాల్సినాడు. నేను విలవలేదు, పనుకోపోని 2 సార్లు చెప్పాడంటే నాకు చాలా బాధేసింది. దేవునితో అంత దూరం అయిపోయినాడు, దేవునితో అంత దూరమైన దూరంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు సమూయేలు పిలుస్తుంటే, నాయన నేను దేవుడు పిలుస్తున్నాడు మొట్టమొదటిసారి చెప్పలేకపోయినాడు. కారణం ఏంటంటే దేవునితో కనెక్షన్ తగ్గిపోయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ బోధకుడు సరైన బోధకుడో, ఏ బోధ క్రమమైనదో ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వచ్చేసినారు. నువ్వు కనుక్కోవాల్సింది ఎలా కనుక్కోవాలి తెలుసా? ఆయన మందస్సు దగ్గర ఉంటే నీకు ఆయన అనేకమైన విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు. క్రైస్తవులారా, మోసపోబాకండి, మీరు స్థిరంగా ఉండండి. మీకు స్థిరంగా ఉండండి అన్న వెంటనే మీ అందరికి ఒక మాట గుర్తుండాలా. ఏం గుర్తుండాలా చెప్తారా? దేవుడు మళ్ళీ ఈ వారం కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నాకు తెలీదు రేపు ఆదివారం ఏం బోధిస్తానని మళ్ళీ చేస్తున్నా. పదే 4 వారాల నుంచి దేవుడు దీన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏంది? అబ్రహాము మస్తకి వృక్షము క్రింద ఎస్తేరు రాణి అవ్వడానికి కారణం ఏంది చెప్పాలి? ఆమె ప్రవర్తనే. రూతు ధనవంతుడైన బోయాజుకు భార్య అవ్వడానికి కారణం ఏంది? ఆమె ప్రవర్తనే. మరియమ్మ గర్భంలో నుండి యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంది? దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా, దేవునికి హృదయానుసారుడు అవడానికి కారణం ఏంది? ప్రవర్తనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోవాలి అన్నా, ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలి అన్నా ప్రవర్తనే. నీ ప్రవర్తన నీ స్థితిగతులు నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం నిర్ణయిస్తుంది? మా ప్రవర్తన, మన స్థితిని, మన గతిని నిర్ణయించేది ప్రవర్తనే. ప్రవర్తన సరి లేకపోతే దేవుడు మనల్ని జీవించాడు. 1 పేతురు రాసిన పత్రిక 18 నుంచి 19 వరకు చదవండి. 1 పేతురు రాసిన అమ్మా పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురే కదా. క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన నీవు క్రీస్తు రక్తములో పాలుభాగస్తుడైన నీవు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన నీవు క్రీస్తు రక్తము చేత ఇదిగో ఆ మోక్షానికి వారసురాలవుతున్న నీవు క్రీస్తు రక్తము చేత ఇదిగో ఈ లోక బందీ నుంచి బయటపడిన నీవు క్రీస్తు రక్తము చేత ఇదిగో పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన నీవు ఇదిగో నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ఆయన దృష్టికి? నువ్వు క్రీస్తుకు సంబంధించిన దానివా? క్రీస్తుకు సంబంధించిన వాడివా? నువ్వు అట్లా కనిపించకపోతే ఇదిగో నిన్ను దేవుడు దూరం పెడతాడా? దేవునికి దూరం పెట్టిన దాకా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని దూరం పెట్టిన దాకా మనం ఉండకూడదు. మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి. ప్రియమైన దేవుని వెళ్ళారా? అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక బంగారు మాట మాట్లాడుతున్నారు. చదువుతారా అమ్మా? అన్యజనులు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని. ఏమో ఈయనకి ఇంత బాధ, ఏమో బ్రతిమాలుకుంటున్న బాధ ఏమో అర్థం కావట్లా. ఏం చేస్తున్నాడంట? మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని. అబ్బా, ఈ మాట కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1కి సరిపోవటంలా? ఈ మాట కొలసీలు రాసిన పత్రిక 1కి సరిపోవటంలా? తెలియని శరీరం మూలముగా నన్ను తెలియని వ్యక్తుల కొరకు నేను పోరాడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను. ఎట్లా బ్రతిమాలుకునేది ఎట్లాగా? అయ్యా, అమ్మలారా, అయ్యలారా, అయ్యా నా మాటేనండి, అమ్మ నా మాటేనండి, అయ్యా మీరు పవిత్రంగా బతకండి, పవిత్రంగా జీవించండి, మీరు లోకంలో ఉండబాగండి, అయ్యా మీరు విడవబడతారు, అమ్మ అయ్యా అని బ్రతిమలు ఆడుకుంటాడంట. ఏమో ఈ భక్తుడికి ఇంత ప్రేమ సంఘం అంటే. ఇది క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం. అంత మాత్రం తెలిసిన వ్యక్తి బ్రతిమలు ఆడుకోకపోతే ఎట్లాగా? ప్రియమైన దేవుని వెళ్ళారా? దేవునికి మనకు మధ్య బంధాన్ని పెంచేది నీ ప్రవర్తనే. దేవునికి మనకు మధ్య ఇదిగో బంధాన్ని విడదీసేది కూడా నా ప్రవర్తనే. అందుకనే ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. చదువుతారా? నేను దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలంట? జాగ్రత్త. యవ్వన బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి. నిన్నెవరు గమనించలేదు అనుకుంటున్నారేమో, నిన్నెవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారేమో, ప్రణయ్ పాస్టర్ గారు తెలిసి కూడా నన్ను అడగట్లేదు అనుకుంటారేమో. బీ కేర్ఫుల్. దేవుడు నేను చూస్తున్నాడు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని యొక్క మాధుర్యాన్ని అనుభవించి పడిపోయిన సొలొమోను మహారాజు రాస్తున్న మాట ఇది. నువ్వు దేవుని మందిరానికి పోతున్నావు,
జాగ్రత్త. నీ దృష్టి నిలపాల్సింది దేవునిలో, దేవుని దగ్గర నిలపాలా. నీ ప్రవర్తన జాగ్రత్త సరిచూసుకో ప్రియమైన విశ్వాసి. అందుకనే ఒక మాట అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మాట చదివి నేను ముందుకెళ్ళిపోతా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అమ్మా, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని నా శరీరమును నలగగొట్టి ఏంది, నేను మళ్ళీ మీకు ఈ మాట చెప్పదలుచుకున్నా. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంది చెప్పాలా? శరీరం నలగొట్టుకోవడం అంటే సుత్తి తీసుకొని ఏ లవణ్య మొత్తం ఆ తర్వాత డాక్టర్ దగ్గర పోయి ఎముకలు ఇరిగినయో లేకపోతే ఇనుములు ఎక్సర్సైజ్ తీసుకొని కట్లు కట్టుకోవడమా, లేకపోతే శరీరాన్ని కోసుకోవడమా? శరీరం నలగొట్టుకోవడం అంటే చూడండి, బైబిల్లో ఇలా రాయబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. టక మీ భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, అమ్మా కామాతృతను, దురాశను, విగ్రహారాధన అనే ధనాపేక్షను చంపివేయుడు. ఇది శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంది? ఇదే. ఈస్టర్ రోజు అంట, గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు సిలువును మోసాడని సిలువును మోస్తున్నారంట దరిద్రులు. ఎవరంట? సిలువును మోస్తే సరిపోద్దా? చేసి నీ చేస్తా, సిలువును మోసి సరిపోద్దా? నువ్వు సిలువు మోయడానికి కోసం కాదు ఆయన సిలువు మోసింది. ఇదిగో నీ శరీరం అనే సిలువును నలగొట్టుకోవాలా. శరీరం అనే నీ శరీరం అనే ఈ సిలువును నలగొట్టుకోవాలా. లేకపోతే కష్టం. చక్క సిలువును మోయడం కాదు. అందుకని దేవుడు అన్నాడు, ఏం చేయాలా? మీ సిలువుని ఎత్తుకొని ఏడకు పోవాలంట. మీ సిలువుని మీరు ఎత్తుకొని ఏడకు పోవాలంట? క్రీస్తు సిలువు చెంతకు పోవాలా. చాలామంది చెక్క సిలువులు మోస్తున్నారు. చెక్క సిలువులు మోసుకొని పోయి ఉత్తుత్తి కొరడాలు తిట్టు గుడ్డించుకోవడం, ఇది కాదు దేవుడికి ఇష్టపడేది. శరీరాన్ని నలగొట్టుకోవాలంటే ఇది. ప్రియమైన విశ్వాసి, కడుపులో వేదన చూస్తున్నప్పుడల్లా. అందుకనే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ప్రియులారా, పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలు విసర్జించి. ఏందంట? ఈ ఆత్మకు విరోధముగా ఉన్నాయంట ఈ శరీరాశలు. వీటిని విసర్జించాలంట. ఇదిగో జాగ్రత్త, ఆడపిల్లలారా, మీ క్యారెక్టర్ మీకు చాలా ముఖ్యం. యవనస్తులారా, మీ క్యారెక్టర్ మీకు చాలా ముఖ్యం. 10th క్లాసులో ఫెయిల్ అయిన అవ్వచ్చేమో, కానీ క్యారెక్టర్ విషయంలో ఫెయిల్ అవ్వకూడదా? నలగొట్టబడిన వారే మీ సిలువను మోస్తూ ఆయన దగ్గరికి పోవాల్సిన నీవు మధ్యలో ఆగిపోతే ఆయనకు బాధ కదా. ఆయన చింత ఉండాల్సిన నీవు లోకంలో ఉంటే ఆయనకు బాధ కదా. నీకోసం ఎంత దుఃఖిస్తున్నాడో, నీకోసం ఎంత వేదన పడుతున్నాడో. నిన్ను ఉపయోగపడే ఒక మంచి ఫ్లవర్గా
అనేక మందికి సువాసన ఇచ్చే ఫ్లవర్గా నేను చేయాలనుకుంటే కుదరదు, నేను ప్లాస్టిక్ పువ్వులాగా ఉంటానంటే మీ ఇష్టం. అనేక మందికి సువాసన ఇచ్చే దానిలా, అనేక మందికి సువాసన ఇచ్చేవాడిగా నిన్ను ఆయన ఏర్పరచుకొని నిన్ను ప్రత్యేకపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆయన పెట్టాలి అనుకుంటే కుదరదు, నేను ప్లాస్టిక్ పువ్వులాగే ఉంటా, నేను వాసన ఏమన్నా నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నీ కర్మ. ఎవరేం చేస్తారు? ప్రియమైన దేవుని వెళ్ళారా, బాగా చదివే బిడ్డలకు పాస్ అయితే సంతోషం ఉండదా? ఏం రావాలా? ఏం రావాలి చెప్పాలా? మెరిట్ రావాలా? ఏం రావాలా? మెరిట్ రావాలా? బాగా చదివే బిడ్డలకు ఏం రావాలా? మెరిట్ రాకపోతే వాడు దుఃఖిస్తాడు, మెరిట్ రాకపోతే ఆమె ఏడుస్తుంది. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి ఉంది. అది పబ్లిక్ ఎగ్జామ్ కూడా కాదు, అవి 6 నెలల పరీక్షలు అంటారు కదా, ఆ పరీక్షలు. అమ్మాయి పేరు కూడా చెప్తాను మీకు, పేరు చెప్పలే. అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చినాయని 6 నెలల పరీక్షలు ఏడ్చింది. ఆమె ఇప్పుడు పెద్ద టీచర్, గవర్నమెంట్ టీచర్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. భలే చదువుద్ది అమ్మాయి, చాలా తెలియని అమ్మాయి. ఇదిగో అన్న, ఈ లోకంలో అయ్యా మేము ఎట్టంటే అటు జీవించి ఆఖరికి ఎట్టో కూడా దొంగలాగా వెళ్ళిపోతామంటే అక్కడ కూడా బాధపడేది నీవే. నీ చేత బోధింపబడిన వాళ్ళు, నీ చేత బాప్తీసాలకు పురుగొల్పబడిన వాళ్ళు, నీ చేత రక్షింపబడిన వాళ్ళు, దేవుడు ఉన్నతమైన బహుమానాలు ఇస్తుంటే అరే వీడికి దేవుడే తెలీదు, నేను దేవుడు పరిచయం చేశానే, ఈడే ఉన్నతమైన బహుమానాలకు వెళ్ళిపోయాడే, నేనేమో ఇదిగో ఏదో చిన్న దాంట్లో ఉండడానికి ఉంచాడేనని దేవుడు. అక్కడ కూడా సిగ్గుపడతావు నువ్వు, అక్కడ కూడా బాధపడతావు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా, ఒక బంగారు మాట చెప్పనా. ఇదిగో ఈ లోకంలో మార్కులు తెచ్చుకోవడం గొప్ప కాదు, కానీ యేసయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలా, ఆయన దగ్గర మార్కులు సంపాదించుకోవాలా. అందుకని మళ్ళీ చదువు పాప మాట 1 Peter 2:11 యాత్రికులనై ఉన్నారు కనుక. ఎలా ఉన్నామంట మనం? ఎలా ఉన్నామంట? చదువు పాప, ఫస్ట్ నుంచి చదువు పాప. మనం ఏ విధంగా ఉన్నామంట? మీరు పరదేశులను. మనం ఈ లోకంలో పరదేశం అంటే ఎవరు? మన ఇంటికి వచ్చి ఇట్లా ఆడే ఉండిపోయేవాడా? ఒక పూట తిని మసరు రోజు వాడు పోకపోయినా మనం చెప్పాలా, పోకపోయినా మనం తొందరగా పోరా నాయన అని చెప్పి పంపించేసేవాడు పరదేశి, వాడు యాత్రికుడు. మనం ఈ లోకంలో ఎట్లా ఉన్నామంట? పరదేశులు లాగా, యాత్రికులాగా ఉన్నామంట. చదువమ్మా. ఆత్మకు విరోధముగా పోరాడు, శరీర ఆశలను విసర్జించి. అన్యజనులు ఏ విషయములో అమ్మా దుర్మార్గులను దూషిస్తురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన విధమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలనని మిమ్మలను. అబ్బా మీరు దేన్ని బట్టి మిమ్మల్ని దూషిస్తున్నారో, దేన్ని బట్టి మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారో అట్టి విషయంలో మీరు మీ ప్రవర్తన మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని నేనేం చేస్తున్నాను? బ్రతిమాలుకుంటున్నాను. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి.
4వ విషయానికి నేను వెళ్ళిపోయి టైం అయిపోతుంది. 7 విషయాలు ఉన్నాయి. ఈ ఆఖరిది 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. టైం ఉన్నంత వరకే మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడను. చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 'స్థిర విశ్వాసము కలిగి' అనే మాట కనిపిస్తుంది చూడండి. క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలంట? స్థిరంగా ఉండాలంట. ఎందుకు స్థిరంగా ఉండాలంటున్నాడంటే, ఎందుకు స్థిరంగా ఉండాలంటే విశ్వాసం అనేదంట క్రైస్తవునికి డాలు లాంటిదంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. విశ్వాసమును డాలు పట్టుకున్నాడు. ఏంటంట విశ్వాసం అంటే? డాలు. ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం? డాలు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామమ్మా? యుద్ధం చేసేటప్పుడు పొట్టలకు దిగబడకుండా, గుండెలో దిగబడకుండా ఏం పెడతాం? డాల్. ఇదిగో వాడు అనేకమైన విధాలుగా యుద్ధాలు చేస్తున్నప్పుడు నువ్వేం అడ్డు పెట్టాలా? విశ్వాసం అనే డాలును. అది కంటికి కనపడకపోవచ్చు, అది సైతానికి నీకు మధ్య తెలుసు, అది విశ్వాసం అనే డాల్ అని. దీని గురించి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. చదవండి. విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించుడి. విశ్వాసాన్ని కోల్పోతే బ్రతికుండి చచ్చిన వారమే. నేను మళ్ళీ చెప్తున్నా, విశ్వాసాన్ని కోల్పోతే బ్రతికుండి కూడా చచ్చిపోయినటువంటి వారమే. ఇదిగో మీకు నేను తెలిసినదే నేను ఒక పత్రికను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదివితే, ఇంటికి పోయి చదవండి, దాంట్లో మీకు అనేక విషయాలు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్న వాళ్ళు చేయలేతటాలు, అసలు 2 చేయలేత్తాల అన్నలు హల్లెలూయా, ముందున్న వాళ్ళు చేయలేత్తాల హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి కయ్యూను హేబేలు కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాను. రెండోదిగా విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి తన కుటుంబాన్నంతటిని కాపాడుకొనెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడెను. విశ్వాసమును బట్టి వాగ్దానం పొందుకున్న దేశంలో అన్యుల దేశంలో ఉన్నట్లుగా జీవించెను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణము కొరకు విశ్వాసము కలిగి ఎదురు చూశారు. విశ్వాసమును బట్టి వయసు గతించిపోతున్నా, గర్భము ఉడికిపోయినా గర్భము ధరించుటకు శారమ్మ శక్తి పొందెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా మార్చెను. విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆగితే మనం ఈ మాట చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 చదవండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటే దాంట్లో మీకు చాలా విషయాలు చెప్తా నేను. ఏమేమి విషయాలు చెప్పనా? ఇదిగో, హోదాను వద్దనుకున్నాడు. హల్లెలూయా. రాజరికాన్ని పక్కన పెట్టాడు. అధికారాన్ని వద్దనుకున్నాడు. ధనాన్ని వద్దనుకున్నాడు. బంగారు భవిష్యత్తును
కాళ్ళ దన్నాడంతే. ప్రియమైన దేవుని బిడ్డారా, బంగారు భవిష్యత్తును కాదనుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. స్థిర విశ్వాసమును బట్టి పొడి నేల నడిచి ఎర్ర సముద్రంలో పాయలైనప్పుడు ఆ పొడి నేలలో నడిచిన ఇజ్రాయేలు విశ్వాసమును బట్టి 7 రోజులు ప్రార్థించగా యెరికో గోడలో కూల్చారు. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య అయినట్టు రాహాబు రక్షింపబడింది. విశ్వాసమును బట్టి రాజులు జయించారు. శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు నూతనముగా ఆయన ఇచ్చే ఆ పరలోక రాజ్యము కొరకు ఎదురు చూశారు. స్థిర విశ్వాసము కలిగిన వారై కొరడా దెబ్బలు భరించారు, ఖైదును అనుభవించారు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. ఇదిగో గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొంది చనిపోయినారు. అడవుల్లో, కొండల్లోనూ, గుహల్లోనూ, సొరంగాల్లోనూ తిరుగులాడారు, సంచరించారు. లోకంలో యోగ్యమైనది ఎంచుకోక స్థిర విశ్వాసాన్ని కాపాడుకొనగలిగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39 నుంచి 40 వరకు చదువుతారా? తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఈ మాట ఉదయకాల సమయంలో చాలా టైం అయిపోయింది, వాక్యం చూసుకుంటూ ఉదయం అయింది. ఈ మాట ద్వారా ఎంతసేపు దేవుని దగ్గర ఏడ్చాను. ఈ మాట నా హృదయానికి తాకి ఎంతగా బాధపడిపోయానో, ఎంతగా వేదన చెందానో ఈ మాట మీరందరూ ఆలకించాలని ఇష్టపడుతున్నా. చదువమ్మా, ఈ మాట చదవండి ఒకసారి. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని అమ్మా ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. అబ్బా, గుండెలు తెగిపోయే మాట కదా ఈ మాట. ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఘోరమైన మరణాలు చూశారు. వీరందరి నమ్మకాన్ని బట్టి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది, కానీ వారు వాగ్దానం నెరవేర్పు అనుభవించలేదు. ఎందుకంటే తెలుసా, మనం లేకుండా వారు సంపూర్ణ సిద్ధి పొందకూడదని దేవుడు మన కోసం మరి శ్రేష్టమైన దాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించిన, అనేకమైన బాధలు అనిపించిన, రంపాలతో కోయబడిన, రాళ్ళతో కొట్టబడిన, ఇదిగో కొరడా దెబ్బలు అనుభవించిన, ఖడ్గములతో చంపబడిన వాగ్దానములను ఏం రాయబడిందన్నమాట? వీరందరూ నమ్మకాన్ని బట్టి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది, కానీ వారు వాగ్దానం నెరవేర్పు అనుభవించలేదు. దేవుడు వాళ్ళకి స్థిరమైన వాగ్దానాన్ని ఇవ్వాల, ఆపేశాడంతే. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? మనము కూడా ఆ మరణించిన వాళ్ళతో, ఆ కోయబడిన వాళ్ళతో, ఆ నరకబడిన వాళ్ళతో మనము కూడా పాలిభాగస్తులమైన తర్వాత ఆ వాగ్దాన దేశంలోకి అందరినీ ఆయన ప్రవేశింపచేయాలని మన కోసం వాళ్ళు ఆపేసినాడంతే. ఇప్పుడు చెప్పండి, హింసింపబడిన వారు, కొట్టబడిన వారు, గుహల్లో జీవించిన వారు, అన్నం లేకుండా బ్రతికిన వారు, రంపాలతో కోయబడిన వారు అందరినీ ఆ వాగ్దాన దేశాన్ని ప్రవేశింపజేయకుండా అట్ట ఆపాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను వాళ్ళతో కలిపి ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశింపజేయడానికి కొరకై. ఎంత గొప్ప దేవుడు! నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ కాసేపు ఆగదాం. నీ మీద నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా? ఎన్ని కళ్ళ కంటున్నాడో తెలుసా?
ఎన్ని కళ్ళకు అంటున్నాడు తెలుసా? నీ మీద నా మీద ఎన్ని ఊహలు ఊహించుకున్నాడో, నీ మీద నా మీద ఎంత ప్రాణం కలిగి ఉన్నాడో, ఎంత ప్రీతి కలిగి ఉన్నాడో. నిన్ను కూడా ఆ విశ్వాసులతో జత చేర్చి ఆ హెబ్రోనులో నీవు నేనుగా పరమ కానాను అనే హెబ్రోనులో నీవు నేను ఉండాలని ఇష్టపడుతున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడా. కొంచెం అన్న ఆయన పట్ల నీకు అభిమానం ఉందా? అసలు లోకానికి అమ్ముడిపోతున్నావేమో, లోకంలో పడిపోతున్నావేమో, లోకం వైపు చూస్తున్నావేమో, లోకానికి ముగ్ధులైపోతున్నావేమో. ఇదిగో ఆయన నీ కోసం నా కోసం హతసాక్షులైన వారు అందరిని ఆపి ఉన్నాడు, ఒక పక్క నిలబెట్టున్నాడు. నువ్వు నేను అటు చేరుకోవాలని మనందరితో కలిసి ఇదిగో ఆ సీయోను పురంలో మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాడు. నీకు ఆ ఇంకితం అనేది తెలుస్తుందా? నీకు ఆ జ్ఞానం అనేది బోధపడుతుందా? నేను ఒక మాట కొలసీలు రాసిన పత్రికలో అంతా అన్ని వచనాలు సూట్ అవుతా ఉంది, కానీ ఒక మాట దేవుడు దాని అట్ట వదిలాడు. ఎందుకు తెలుసా? ఈరోజు నేను ఈ వాక్యం చెప్తానని కావాలో దేవుడు ఆ పదం పెట్టాడు అనుకుంటున్నా. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధి జ్ఞానముల అది ఇదిగో నీకు ఆ బుద్ధి రావాలంటే, ఆ జ్ఞానం రావాలంటే ఇదిగో నువ్వు ఆయన దగ్గరికి రావాలా. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు చెప్తాడు, అమ్మా మీకోసం ఇదిగో చాలామందిని ఆన్ ది వే ఆపున్నాను, బస్సు ఆగిపోయి ఉందమ్మా, ఇంకా అందరూ కావులకి చేరలా. ఎందుకంటే వాళ్ళొక్కరే పోయి వాళ్ళొక్కరే ఆనందిస్తారడా. నేను వాళ్ళందరినీ కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళని అట్టా ఆపేస్తున్నా. కారణం ఏం తెలుసా? నువ్వు వాళ్ళతో కలుసుకోవాలని. ఈ లోకంలో నువ్వు పడిపోవాలని కాదు, నువ్వు వాళ్ళతో కలుసుకోవాలని. బుద్ధి జ్ఞానములు ఆయన వశమే ఉన్నాయి. దేవా నాకు బుద్ధి జ్ఞానం దయచేయి. ఎందుకు తెలుసా? ఇదిగో నేను వాళ్ళతో కలుసుకోవాలా. నీకోసం రాళ్ళతో కొట్టబడిన వాడిని కలుసుకోవాలా, నీకోసం రంపాలతో కొయ్యబడిన వాడిని కలుసుకోవాలా, నీకోసం చిత్రహింసలు చేయబడి చనిపోయారే హతసాక్షులైన వాళ్ళు నేను కలుసుకోవాలా. ఇది క్రైస్తవుడికి ఉండవలసింది. ఇది లేకపోతే అట్టమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీల్ అనేది మనలో బ్రతికున్నంత కాలం ఉండిపోవాలంతే, ఉండిపోవాలా. మన కోసం వాళ్ళందరూ ఆగి ఉన్నారు. ఇదిగో నేను ఒక మాట చెప్పనా, ఒక అద్భుతమైన మాట చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ మాట ఏం చెప్పనా, ఇప్పటికే అనేక మంది అక్కడ చేరుకునుట వాళ్ళు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు? మన కోసం ఆగిపోయి ఉన్నారే అనేక మంది అక్కడ చేరుకునుట వాళ్ళు గమనిస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, రక్షింపబడిన అనేక మంది ఆ మధ్యలోనే ఆగిపోయి పాతాళానికి పోవుట వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. నేనంట, నువ్వు అక్కడ చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే మధ్యలో ఆగిపోవాలనుకుంటున్నావా? అది నీకు సంబంధించింది. ఒకవేళ నీ జ్ఞానం లేకపోతే, బుద్ధి జ్ఞానం ఎవరు వశమంట? ఆయన వశమే ఉన్నాయి. ఆయన అడుగు. 5వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 6, 7 చెప్పలేనేమో, టైం అయిపోతుంది. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు. మీరు ప్రభువైన ఆయన యందు వేరు పారిన వారై అమ్మా అమ్మా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలా. ఎలా నడుచుకోవాలంట?
క్రీస్తులో నడవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంలో నడుచుకునే వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, వేరుపారి ఆత్మీయమైన అభివృద్ధి పొందడం కొరకై నడుచుకుని వారమై ఉన్నాం. ఆత్మీయత లేని చోట క్రీస్తు నడవడు. ఆత్మీయత లేనివాడు క్రీస్తుతో నడవడానికి అసాధ్యం, నడవలేడు. వేరు పారకపోతే ఫలింపు ఉండదు. ఏముండదు? వేరు చెట్టు వేస్తాము, చెట్టు వేరు లోపల తనితేనే ఫ్రూట్స్ వస్తాయి. తనకపోతే ఏమవుద్ది? చెట్టు ఎండిపోద్ది, పడిపోద్ది. దేవుడు అంటున్నాడు, ఆత్మీయ స్థితిలో ఎవరైతే వేరు తన్నతారో వాడు క్రీస్తుతో నడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆగిపోయిన ఆ బస్సు చెందకం, ఆగిపోయిన ఇదిగో మీకోసం వెయిట్ చేస్తున్న ఆ దేవుని కోసం చనిపోయిన వారు ఎదురు చూస్తున్న ఆ మార్గములో దేవుడిని నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఇదిగో వేరు పారకపోతే ఫలింపు ఉండదు. వేరు పారకపోతే స్థిరపరచబడవ. వేరు కానీ లోపల తన్నకపోతే అభివృద్ధి ఉండదు. వేరు లోపల తన్నకపోతే చిగురింపు ఉండదు. వేరు లోపల తన్నకపోతే కొమ్మలు శాఖలుగా విస్తరింపబడవు. వేరు లోపల తన్నబడకపోతే ఇదిగో నీవు మంచి ఫలములు ఫలించవు. అరే ఏమి చెట్టురా ఇదే, దీని పక్క చెట్టేమో ఇంత పెద్ద కాయలు కాస్తుంటే ఇది చిన్న కాయలు కాస్తుంది. ఈ మొక్క ఆ మొక్క రెండు ఒకటేరా, ఒక చెట్టు నుంచి వచ్చినాయరా. అయితే దీని పరిస్థితి వేరు తనడం ద్వారా లోపల ఏం తగులుతుంది తెలుసా? దీనికి చెప్పాలా? నీరు తన్నుతా ఉంది. వేరు తనితే ఏం తగులుతా ఉంది? కింద వేరుకి నీరు తగులుతా ఉంది. దేవుడు బైబిల్లో నీటిని దేనితో పోల్చాడు తెలుసా? వాక్యముతో పోల్చాడు. వాక్యము క్రైస్తవ విశ్వాసకు తగలకపోతే వాడు ఫలించేదిలే, ఎండిపోతాడు. ఒక దగ్గరే నాటబడినాయి, పక్కనే ఉన్నాయి. ఇవి క్రైస్తవ సంఘంలో పక్కనే ఉంటున్నారు. మీరు కానీ ఆత్మీయతలు వేరు తన్నకపోతే మీరు సరిగా ఫలింపు ఉండదు, సరిగా కాయలు కాయరు. ఫలించిన దాన్ని కాయలు కాయిందని దేవుడు ఏం చెప్పాడు? దీన్ని నరకండ్రా అన్నాడు. ఏమన్నాడు? దీన్ని నరికేయండి. ఇది నేను మళ్ళీ వచ్చి ఈ రోడ్లోకి ఈ స్థానంలోకి వచ్చాడు, ఇది కనపడకూడదు. ఇక దీన్ని ముందేం చేయాలా? నరకండి. ఆ నుంచి తీసేయండి అసలు దాన్ని. దీనివల్ల చాలా చెట్లు పాడైపోతున్నాయి. ఇది ఫలించటంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గము తప్పగా నడుచుకుని వారిని ఆయన కేడముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుక్త మార్గంలో నడుచుకుందాం. యేసయ్య వైపు చూద్దాం. వేరు పారి తన్నుదాం, ఎదిగి ఫలిద్దాం. అనేక మందికి రుచికరమైన వారిగా చేద్దాం. అమ్మా, చిన్న బిడ్డల తల్లిదండ్రులారా, మీకు నేను ఒక మాట చేస్తున్నా. మీ బిడ్డలు ఆత్మీయముగా ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ బిడ్డలు బోధకులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఒక మాట, నేనెవరో తెలియబడని వారి కొరకు, నన్ను శరీరముగా ఎవరైతే చూడలేదో వారందరి కొరకు నేను పోరాడుతున్నాను. ఇదిగో నీ బిడ్డల్ని తల్లిగా నువ్వు ఆ విధంగా పెంచాలా. క్రీస్తు కోసం ఉపయోగపడే వ్యక్తులుగా పెంచాలా. ప్రియమైన విశ్వాసి, నీ బిడ్డలను ఇదిగో హన్నమ్మ ఏ విధంగా పెంచిందో అట్ట పెంచాలా. చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించాలా. నేను ఒక మాట చెప్పనా? ఈ మాట చెప్తే తల్లులు మీరు ఏమనుకోకూడదు. మీ బిడ్డలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తల్లే మోర కారణం.
తండ్రి ఉండడు ఇంట్లో. ఆయన పొలోమని పనికి వెళ్ళిపోతాడు. వాళ్ళని పోషించిన నిమిత్తం కొరకే పరుగులు ఇస్తాడు. వాళ్ళని సక్రమముగా క్రమముగా దేవుని కోసంగా పెంచవలసిన బాధ్యత నీదే. వాళ్ళు వేరు పారి తన్నే స్థితికి తీసుకోపోవాల్సింది నీవే. నీ మీదే ఉంది. తన బిడ్డలను రక్షించుకున్న తల్లి ఎంత గొప్పదే. తన బిడ్డలని క్రీస్తులో నడిపిస్తున్న తల్లి ఎంత గొప్పది. అమ్మా, మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీ బిడ్డలు లోకంలో ఉంటే వాళ్ళని సరిచేయండి. మీ బిడ్డలు దేవుని సన్నిధికి రాకపోతే వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళ మందిరంలో కూర్చోబెట్టండి. అప్పుడు చూస్తారు మీ ఇంట్లో అద్భుతాలు. వాడు దేవుని వాక్యము చదువుతూ, దేవునిలో ఆనందిస్తూ, దేవుని ఆత్మచేత నింపబడుతూ, దేవుని కోసం బ్రతుకుతూ, వాడి స్థితిగతులు మారిపోయి, వాడి వ్యక్తిగత జీవితం మారిపోతే అప్పుడు అనుభవిస్తావు నువ్వు ఆత్మీయమైన ఫలాలు. అప్పుడు కలుగుద్ది నీకు ఆనందం. అట్టి అనుభవాల్లో మీ బిడ్డలను పెంచుతున్నారా? పెంచకపోతే దేవుని దగ్గర మోకరిద్దాం. కళ్ళు మూసుకోండి. అయ్యా అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చావు అయ్యా. మా బిడ్డలని మేము అలా పెంచాలనుకుంటున్నాం. మేము కూడా అలాగే జీవించాలనుకుంటున్నాం. పడిపోయిన అనుభవాలు అనేకం ఉన్నాయ్యా. దిగజారిపోయిన అనుభవాలు అనేకమైన ఉన్నాయ్యా. ఇదిగో నాయనా, ఇక మీద అలా కాదు నాయనా. అయ్యా ఇదిగో మాకు తెలియని వ్యక్తుల కొరకు కూడా మేము ప్రార్థించేవారమై ఉన్నాం. సంఘాన్ని అనేక మంది విశ్వాసులతో నింపే బాధ్యత మేము తీసుకుంటాం. అంత మాత్రమే కాదు నాయనా. అయ్యా, మోసపోకుండా స్థిరంగా ఉండాలనుకుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయనా, యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలనుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, స్థిర విశ్వాసముతో ముందుకు సాగిపోవాలనుకుంటున్నాం. అయ్యా అంతేకాదు అయ్యా చూడండి అయ్యా, నేను స్థిర విశ్వాసంతో ముందుకు సాగిపోవాలనుకుంటున్నాం. అయ్యా నైనా, ఇదిగో నైనా, క్రీస్తులో నడవలసిన వారమై ఉన్నాం. మా బంధువులను, మా కుటుంబీకులనంతా అయ్యా నైనా నీలో నడిపించవలసిన వారమై ఉన్నా. ఆ గురుతర బాధ్యత మా మీద పెట్టావయ్యా. ఇదిగో మా బిడ్డలు నైనా, ఇదిగో నైనా, నిన్ను స్తుతించేవారిగా ఉండాలి. మా బిడ్డలు నిన్ను ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు స్తుతిస్తుంటే ఆకాశము నుంచి నువ్వు ఆనందపడాలి. వాళ్ళ ఆరాధనకు ముగ్ధుడై నువ్వు కిందకి దిగి రావాలయ్యా. మాకు లేని కృప మా బిడ్డలకు దయచేయి. మేము అనుభవించలేని ఈ స్థితిని మా బిడ్డలు అనుభవించాలనుకుంటున్నామయ్యా. ఆత్మచేత మా కుటుంబాలు నింపబడాలని కోరుకుంటున్నాం. ఆత్మచేతనైనా మేమందరం బలపరచబడాలనుకుంటున్నాం. అయ్యా నైనా, బుద్ధి జ్ఞానము నీ వశమే ఉన్నాయట. అది మాకు దయచేయండి నాయనా. ఇదిగో నైనా, అనేక విషయాలతో మాతో చర్చిస్తూ వచ్చావు. మేము ఇక మేము లోకంలో ఉండం, నీతోనే బ్రతుకుతామయ్యా అని ఆరాధించండి.